కొండను తవ్వారు కానీ ఇప్పటిదాకా పట్టింది మాత్రం ఎలుకనే. అవును, అలాగే ఉంది అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసు. ఘటన జరగగానే ఆగమేఘాల మీద డీసీపీతో పాటు ఉన్నత స్థాయి బృందాన్ని హెలికాప్టర్ లో పంపి హడావిడి చేసినా ఇప్పటిదాకా ఒక్కరు కూడా అరెస్ట్ కాకపోవడం అనుమానాలకు దారితీస్తుంది. ఇంతకీ మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు కేవలం పొలిటికల్ స్టాంటేనా, లేక నిందితులను అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా? అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసు టీవీ సీరియల్ ని తలపిస్తోంది. సంఘటన జరిగి నెల రోజులు గడిచినా ఎంక్వైరీలో ఏం తేలిందో తెలియదు. జూలై 21 అర్ధరాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఓ గదిలో మంటలు వ్యాపించాయి. కీలకమైన కొన్ని ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. గతంలో ఏ కేసులో లేని విధంగా హుటాహుటిన డీజీపీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి బృందాన్ని హెలికాప్టర్లో మదనపల్లికి పంపించారు. డీజీపీతో పాటు సిఐడి చీఫ్ తదితర ఉన్నత స్థాయి బృందం 2-3 రోజులు తిష్టవేసి మరీ స్వయంగా కేసు విచారించారు. విద్యుత్ అధికారులతో నివేదిక తెప్పించుకుని సంఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణం కాదని తేల్చేశారు. ఉద్దేశపూర్వకంగా పెట్రోల్ పోసి తగులబెట్టారని సాక్షాత్తు డీజీపీ తిరుమలరావు ప్రకటించారు. నిందితులు ఎంతటి వారైనా అరెస్ట్ చేస్తామని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు టార్గెట్ గా మదనపల్లి కేసు దర్యాప్తు ముందుకు వెళుతుందని అంతా భావించారు. సీన్ కట్ చేస్తే నెల రోజులు గడిచినా ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. 2 వారాల హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత స్పీడ్ తగ్గించారు. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్న ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఈ అంశాన్ని లైట్ తీసుకున్నారు. రాజకీయ కక్షతోనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తాము భూ కబ్జాలకు పాల్పడినట్టు ఒక్క ఆధారం చూపినా రాజీనామాలు చేస్తామని బహిరంగ సవాల్ చేశారు. సూపర్ 6 పథకాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు ఆదేశాలతో పొలిటికల్ డ్రామా ప్లే చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు 100 ఎకరాల్లో భూ కబ్జాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ భూములను అక్రమంగా బినామీల పేరుతో సెక్షన్ 22A ద్వారా రిజిస్టర్ చేశారని ఆరోపణలు చేసినా వాటిని నిరూపించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందా అన్న అనుమానాలొస్తున్నాయి. ఈ కేసులో కూడా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై ఇప్పటిదాకా కేసు నమోదు చేయకపోవడం విచారణలో డొల్లతనాన్ని బయటపెడుతోందన్న వాదనలు కూడా ఉన్నాయి. మాజీ మంత్రి కుటుంబ సభ్యులు కాదు కదా భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవరెడ్డి మాజీ మంత్రి అనుచరులను కూడా అరెస్ట్ చేయలేకపోవడం కేసుపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రి అధికారులను హెలికాప్టర్లో పంపించి మరీ విచారణకు ఆదేశించినా కేసులో పురోగతి మాత్రం అనుకున్నంతగా లేదు. దీంతో ఇది కేవలం పొలిటికల్ డ్రామా అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇంతకీ ఆధారాలేం దొరకలేదా? దొరికిన పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఇరికించేంత బలంగా లేవా? వాట్ నెక్స్ట్?